this one has a very strong female protagonist. So congratulations to us. Yeah. అంటే అది నేను ప్రయత్నపూర్వకంగా చేసిందని కాదు, దట్స్ జనరల్లీ నా లాస్ట్ ఫిలిం మనం చూసినా కూడా ఆ అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా అంతే ఈక్వల్ అది ఉంటుంది. సో ఇది నేను ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ చేసి చేద్దాం అన్నట్టు అనుకున్నాను. పర్టికులర్గా లాస్ట్ ఒక 5-6 years నుంచి వెరీ టెస్టోస్టెరాన్ డ్రివెన్ నెరేటివ్స్ వచ్చేటప్పుడు నాకు అది ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే లవ్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానము, టెండర్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఉమెన్కి. అంటే నేను జనరల్గా షేక్స్పియర్ది చదివిన రామాయణం కానీ మహాభారతం కానీ చూసినప్పుడు చాలా మేజర్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి ఫీమేల్ ఫీలింగ్స్ నుంచి. సో నాకు అదొక ఛాలెంజ్లో తీసుకొని రాయాలనిపించింది అంతే. అంటే ఇన్ని రోజులు సమంగా చూస్తున్నాను ఇద్దరిని, ఇప్పుడు అలా కాదు, అసలు ఒకరినే పెట్టి నేను రాయగలుగుతానా అనే ఒక నెరేటివ్ ఛాలెంజ్ ఒకటి తీసుకున్నాను. రెండోది ఏంటి అంటే నాకు ల్యాండ్స్కేప్ ఇప్పుడు అలా ఉంది ఇక్కడ చూస్తే. అంటే ఇది ఇంకా ఎక్కువ ఛాలెంజ్ అనిపించింది. ఫీమేల్ ప్రొటగనిస్ట్ని పెట్టి అందులో ఇప్పుడు యాక్షన్ డ్రివెన్ ఉంది, అందులో మార్షల్ ఆర్ట్స్ ఉంది, ప్లస్ అందులో మళ్ళీ అంతే సున్నితంగా అమ్మాయి రచయిత్రి, రైటరు, ఇన్ని థింగ్స్ని నేను పెట్టి ఒక కలిడోస్కోప్ లెక్క నేను తీసుకెళ్ళగలను. అది నాకు నరేటర్గా నాకు ఛాలెంజ్ అనిపించింది రాసేటప్పుడు. ప్లెయిన్గా కాకుండా ఎక్కడో ఒక అమ్మాయి ఉంది ఆమె ఏదో రాసుకుంటూ ఉంటుంది అలా చెప్పడం కంటే, చలో ఇది ఇప్పుడు ఇన్యాంగ్ అనేది మనకు ఒకటి ఉంటుంది, మేల్ ఫీమేల్ రెండు ప్రాపర్ ప్లేస్లో ఉన్నప్పుడు జరుగుతుంది అది ఫినామినన్, అలా ఒకటి తీసుకొని చేద్దాం ఆ ఫిలాసఫీ అన్నట్టు అనుకున్నాను.